ప్రణయ ఫలితం 11వ భాగం. గుణసాగర్ మేనక ఇచ్చిన పుస్తకం తెరచి మొదటి పుట చదివాడు. అందులో ఇలా ఉంది: పేరు గుణసాగరే ఉండాలి, సమస్త విద్యలు తెలిసి ఉండాలి, వీర విక్రమాల్లోనే కాకుండా సంగీత సాహిత్యాల్లో కూడా ప్రత్యేక ప్రజ్ఞ కలిగి ఉండాలి, రూపవంతుడై ఉండాలి, సమయస్ఫూర్తితో కార్యాన్ని సాధించగల యుక్తిపరుడై ఉండాలి, రాజకుమారుడై అవివాహితుడుగా ఉండాలి. అట్టి వారికే ఈ పుస్తకం చదివే అర్హత ఉంటుంది. పై విషయాలు దీన్ని చదివే వారికి వర్తిస్తేనే పుట త్రిప్పాలి. పైన ఉదాహరించిన యోగ్యతల్లో ఏది లోపించినా ఈ పుస్తకాన్ని, కత్తిని వేదిక మీద ఉంచి వెంటనే భవనంలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అలా కాకుండా యోగ్యతను గుర్తించకుండా సాహసించి పుట తిప్పితే మీ తల మీద ఆడుతున్న పాము కాటు వల్ల మరణిస్తారు. చివరి వాక్యం చూడగానే గుణసాగర్ తన చూపును పైకి విసరాడు. పైనుంచి వేలాడుతున్న పాము పడగ విప్పి భయంకరంగా అతని శిరస్సు మీద ఆడుతుంది. అప్పటి వరకు గుణసాగర్ ముఖంలోకి చూస్తున్న తంత్రవేత్త కూడా రాజకుమారునితో పాటు పైకి చూసి చాలా కలవరపడ్డాడు. అతను ఆతృతగా గుణసాగర్ని హెచ్చరించి దూరంగా తొలగించాలనుకున్నాడు. కానీ గుణసాగర్ తంత్రవేత్తను వారించి, ఆచార్య, ఆ పాము నన్నేమి చేయదు, మొదటి పుట వెనక్కి తిప్పితేనే గాని దానివల్ల ఎవరికీ ప్రమాదం సంభవించదు. అయినా ఈ పుస్తకం నా గురించే వ్రాయబడింది, అలాంటప్పుడు ఈ పాముకు భయపడవలసిన అవసరం కొంచెం కూడా లేదు అని ఆ పుటలో ఉన్న వివరాలన్నీ విపులంగా చెప్పాడు. సద్గుణ తంత్రవేత్త రాజకుమారుడు చెప్పిందంతా విని సంతోషంగా కళ్యాణమస్తు అని ఆశీర్వదించాడు. గుణసాగర్ మొదటి పుటను వెనక్కి తిప్పాడు. అతనలా చేయగానే పైన వేలాడుతున్న పాము పూలమాలగా మారి గుణసాగర్ కంఠాన్ని అలంకరించింది. రాజకుమారా, విజయం నిన్ను వరించింది. తారాబలం చక్కగా ఉంది. సాధన తార మీ ముందు నడుస్తుంది. పుస్తకంలో ఉన్న విషయాల మీద మనస్సు లగ్నం చెయ్యి. ఒక పుట కంఠస్థం చేశాక తరువాత పుట చూడు, అందువల్ల చాలా మేలు కలుగుతుంది అన్నాడు తంత్రవేత్త. గుణసాగర్ తంత్రవేత్తకు నమస్కరించి రెండవ పుటను చూశాడు, మూడవ పుట చదివాడు, నాల్గవ పుట తిప్పాడు. అతనలా పుటలు త్రిప్పుతూ పుస్తకమంతా పూర్తి చేశాడు. అంతలో అతనికి మేనక చెప్పిన విధంగా అక్షరాలు మాయమయ్యాయా లేదా చూడాలనే వాంఛ కలిగింది. వెంటనే మొదటి పుట చూశాడు. కానీ ఆ పుటలో ఒక్క అక్షరం కూడా కనబడలేదు. అతను ఆనంద ఆశ్చర్యాలతో తంత్రవేత్త వైపు చూసి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అంతలోనే, రాజకుమారా, మేనక చెప్పింది అబద్ధమెందుకవుతుంది? ఆమె నీ ఆజ్ఞానువర్తినేగా అన్నాడు తంత్రవేత్త గుణసాగర్ అభిప్రాయం గ్రహించి. తంత్రవేత్త మాటలంటుండగా మేనక తిరిగి వచ్చి గుణసాగర్కి నమస్కరించి, రాజకుమారా, నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుంది అంది వినయంగా. ఈ రాత్రి భవనం నా ఆధీనంలోకి వచ్చిన వెంటనే ఇక్కడున్న వాళ్ళందరూ విముక్తికి గురవుతారు అని గుణసాగర్ మేనకను నిదానించి చూస్తూ, మేనక, ప్రాణం లేని ప్రతిమ అయిన నీకు ఈ ఆట పాట మాట ఎలా వచ్చాయి? పుస్తకంలో వ్రాసింది నిజమైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి నీకెలా వచ్చింది అన్నాడు. గుణసాగర్ మాటలను విన్న తంత్రవేత్త అదిరిపడి, ఈమె బొమ్మ అన్నాడు అపరిమితమైన ఆశ్చర్యంతో. మేనక తంత్రవేత్త వైపు చూసి, అవును, నేను బొమ్మనే. నేనే కాదు, ఈ తాంత్రిక ప్రదేశంలో మీకు కనబడబోయే రూపాలన్నీ బొమ్మలే. ఒక్క రూపంలోనూ ప్రాణం లేదు. అయితే రాజకుమారుడు చేసే ప్రయత్నంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా అవి మీ ప్రాణాలు తీస్తాయి అని, రాజకుమారా, మెలకువగా ప్రవర్తించండి అని గుణసాగర్ను హెచ్చరించింది. ప్రాణం లేని ప్రతిమ ఎలా సలహాలు చెప్పగలుగుతుంది అన్నాడు తంత్రవేత్త. అయ్యా, అదే ఈ భవన నిర్మాణకర్తలో ఉన్న గొప్పతనం. ఇంతవరకు నా ఇష్టం మీద మీకు సమాధానాలు చెప్పాను, ఇక నా వల్ల మీరేమీ తెలుసుకోలేరు అంది మేనక తంత్రవేత్తతో. పుస్తకాన్ని పూర్తిగా చదివిన రాజకుమారుడు మేనక చెప్పిన దానిలో పొరపాటు లేదని తెలుసుకున్నాడు. ఆ పుస్తకంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. నిమిషానికి ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. శరీరం గగుర్పొడిచే భయంకర దృశ్యాలు, వాటి పరిష్కార మార్గాలు కూడా చిత్రించబడ్డాయి. ఆ భవన రహస్యాన్ని ఛేదించి
ద్వీప భవంతిని చేరుకున్న వారికి అక్కడున్న ధనరాశులతో పాటు తాంత్రిక భవన రాజకుమారిని కూడా చేపట్టగల అదృష్టం కలుగుతుందని ఆఖరున వివరంగా రాసి ఉంది. రాజకుమారుడు మేనకను చూసి, మేనక, నువ్వు ముందు వెళ్ళి విఘ్నేశ్వర పూజకు కావలసిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. మేనక లోపలకు వెళ్ళిన తర్వాత ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్న ప్రతి విషయం తంత్రవేత్తతో విపులంగా చెప్పి, ఆచార్య, ధైర్య సాహసాలతో పాటు శక్తి యుక్తులకు కూడా పరీక్షించే ఈ భవన నిర్మాణం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. కానీ మనకు రాగమణి యందు లగ్నమై ఉండగా ఈ రాజకుమారిని ఎలా వివాహం చేసుకోగలను చెప్పండి? భవనాన్ని భేదించిన మనిషి తప్పకుండా రాజకుమారిని పెండ్లాడాలని ఉంది. ఆ ఒక్క విషయం నన్ను కలవరపరుస్తూ ఉంది. రాగమణికి అర్పితమైన నా మనసు మరొకరి మీదకు మల్లదు. ఇష్టం లేని వివాహం ఎలా చేసుకోగలను చెప్పండి అన్నాడు. గుణసాగర్ చెప్పిందంతా విన్న తంత్రవేత్త ఆలోచనలో పడ్డాడు. ఆ భవనంలో ప్రవేశించిన వారు దాన్ని భేదించకుండా బయటికి వెళ్ళలేరు. భేదిస్తే ఆ భవన రాజకుమారిని పెండ్లాడాలి తిరాలి. అలా కాకుండా ఆమెను వివాహమాడడానికి నిరాకరించిన దుఃఖాన్ని కలిగిస్తే ఆమె కంటి నుండి నీటి బిందువు జారి నేల మీద పడగానే రాజకుమారుడు మరణిస్తాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న తంత్రవేత్త బాగా ఆలోచించి, రాజకుమార, ముందు తాత్రిక భవనాన్ని నిర్మూలనం చెయ్యండి, ఆ తర్వాత వివాహ విషయం ఆలోచిద్దాం అన్నాడు. అతను ఆ మాట అంటుండగానే, ఎవడ్రా ఆ మాట అంటున్నాడు? ఆలోచించే అడుగు ముందుకు వేయండి, మా రాజకుమారికి అన్యాయం తలపెడుతున్నారా అంటూ ఒక సన్యాసి వారి ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతని ముఖంలోని తేజస్సు తంత్రవేత్తను వంగి నమస్కరించేలా చేసింది. తంత్రవేత్త సన్యాసి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తుండగా సన్యాసి అతన్ని ఆశీర్వదించడానికి 2 చేతులు పైకెత్తాడు. అంతవరకు సందిగ్ధావస్థలో మునిగిపోయిన రాజకుమారుడు సన్యాసి చేతులు పైకెత్తుతుండగా చూసి వెంటనే అతన్ని సమీపించి 2 చేతులు బలంగా పట్టుకొని తన ముందుకు గుంజి లాగాడు. అంతేకాదు, రాజకుమారుడా, సన్యాసిని నేలకు విసిరి కొట్టాడు. సన్యాసి నేలను తాకుతూనే అడవి పందిగా మారిపోయాడు. రాజకుమారుడు వెంటనే అడవి పంది మీద కలబడ్డాడు. రాజకుమారుని బలం ముందు అడవి పంది శక్తి కొంచెం కూడా పనికి రాలేదు. అది రాజకుమారుని చేతి నుంచి తప్పించుకొని పారిపోవడానికి చాలాసేపు పెనుగులాడింది. కానీ దాని ప్రయత్నం కొనసాగలేదు. సరికదా, రాజకుమారుని చేతిలో దాని ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అది విలవిల్లా కొట్టుకుంటూ, రాజకుమారా, రక్షించు, నేను నీకు అన్ని విధాలా తోడుగా ఉంటాను, నా ప్రాణాలు కాపాడవా అంది. అందువల్ల కలిగే ప్రతిఫలమేమిటి అన్నాడు గుణసాగర్. మీకు ఆనందకరమైన 2 విషయాలు చెప్తాను. మా భవనంలో ఉన్న అపరిమిత రత్నరాశులతో అపురూప సౌందర్య రాశి రాజకుమారి మీ వశమవుతుంది. మానవలోకంలో కనిపించని అద్భుత దృశ్యాలను మీరిక్కడ చూడగలుగుతారు అంది అడవి పంది. అలాగా, అయితే చాలా సంతోషం అంటూ రాజకుమారుడు తన పట్టు విడవకుండా మేనక ఇచ్చిన కత్తితో ఆ అడవి పంది పొట్టలో పొడిచాడు. మరో నిమిషంలో కత్తితో పాటు జానెడు పొడవున్న తాళం చెవి కూడా బయటకు వచ్చింది. రాజకుమారుడు వెంటనే ఆ తాళం చెవిని చేతబట్టుకొని అడవి పందిని మరొక పోటు పొడవడానికి కత్తి పైకెత్తాడు. అంతలో అడవి పంది సన్యాసిగా మారిపోయింది. రాజకుమారా, నాకింతటితో విశ్రాంతి లభించింది. నాకు ముక్తిని ప్రసాదించిన మీకు ఆనందాన్ని కలిగించడం నా కర్తవ్యం. మీరు నవ్వుతూ నా ముఖంలోకి చూస్తుండగా నేను కళ్ళు మూస్తాను. నేను ఇప్పుడు చెప్పే మాటలు మీకు తప్పక ఆనందాన్ని ఇస్తాయి. రాగమణి ఈ తాంత్రిక ప్రదేశంలోని మరొక భవనంలో బంధించబడి ఉంది. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన సుమతిని చండీ ఆలయానికి పంపించి అక్కడి నుండి భూగ్రహంలో పడేలా చేసి తెలివి తెప్పించి నేనే స్వయంగా ఆమెను రాగమణి ఉన్న భవనానికే చేర్పించాను. ఇద్దరూ అక్కడ క్షేమంగా ఉన్నారు. నేనే అడవి పంది రూపంలో మీతో పోరాడి ఇక్కడకు తీసుకువచ్చాను. ఇప్పుడు మీరు బలం తెలుసుకున్నారు. మీరు శక్తి సమర్థతలు చూపించి రాజకుమారిని సుమతిని కాపాడండి. ఈ తాళం చెవి మీకు చిక్కడంతో నా బాధ్యతలు తీరాయి. ఇప్పటి నుంచి మీరే ఈ భవనానికి అధిపతులు. సమయానుకూలంగా కార్యాన్ని సాధించి విజయాన్ని చేపట్టండి అంటూ సన్యాసి రాజకుమారునికి నమస్కరించి కనులు మూశాడు. సన్యాసి అలా ప్రాణరహితమైన బొమ్మే అని తెలిసింది కూడా అతను మరణించాడనే భావం కలిగే ఆ దృశ్యం చూసి రాజకుమారుడు తంత్రవేత్త కంట తడిపెట్టకుండా ఉండలేకపోయారు.